హాయ్ సార్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం బేస్లైన్ టెస్ట్ మార్క్స్ని ఎంటర్ చేయాలి అంటే ఇప్పుడు మనం ఒక సైట్లో ఎంటర్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా బేస్లైన్ టెస్ట్ మార్క్స్ ఎంటర్ చేయాలో ఒకసారి చూద్దాం. దానికంటే ముందుగా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. మొదట ఈ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి. క్రోమ్లోకి వెళ్ళేసి అక్కడ నాడు నేడు stms.ap.in అని ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మనకు మొదట్లో నాడు నేడు అని కనిపిస్తుంది. ఆ నాడు నేడు మీద మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఈ విధంగా మనకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ విధంగా అయినప్పుడు మనం ఏం చేస్తామంటే రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి అప్లికేషన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ మొబైల్ ఏపీకే, అలాగే టీసీఎంఎస్ యాప్ ఏపీకే, అలాగే బేస్ లైన్ సర్వే అని ఒకటి ఉంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఈ ఆప్షన్ ఏంటంటే బేస్ లైన్ సర్వే మీద క్లిక్ ఇవ్వాలి. ఈ విధంగా క్లిక్ ఇచ్చినట్లయితే మనకు యాప్ అనేది ఇక్కడ ఇట్లా వస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ ఇస్తే అది ఈ విధంగా చూడండి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా డౌన్లోడ్ అనేది అవుతుంది. ఓకే, ఈ విధంగా డౌన్లోడ్ అయిన తర్వాత ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీని మీద కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళైతే దీన్ని చేసుకోవచ్చు. ఇది కష్టము అనేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మన వాట్సాప్లో చాలా వరకు దీనికి సంబంధించినటువంటి ఏపీకే అనేది వాట్సాప్లో ఎక్కువగా షేర్ అవుతూ ఉంది. కాబట్టి మనం ఈజీగా దాన్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇదంతా చేయలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాము. ఇదే అకాడమిక్ మానిటరింగ్ సిమ్స్ ఏపీ అని వస్తుంది. దీని మీద క్లిక్ ఇస్తాం. ఇస్తే మనకు ఈ విధంగా వస్తుంది. చూడండి, ఈ పేజ్లో ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ మనము ఏం ఎంటర్ చేయాలి. ఏం చేయాలంటే దానికంటే ముందుగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సైన్ అప్ చేసుకోవాలి. సైన్ అప్ ఇక్కడ లాగిన్ కింద ఉంది చూడండి, సైన్ అప్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇస్తే ఇక్కడ మనకు యూజర్ నేమ్ అడుగుతుంది. ఈ యూజర్ నేమ్ మనము ఏం ఎంటర్ చేయాల్సి ఉంటుందంటే మన యొక్క ట్రెజరీ ఐడిని ఎంటర్ చేయాలి. మన ట్రెజరీ ఐడిని ఎంటర్ చేసి మనం నెక్స్ట్ ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. ఓకే, నేను ఒక ఉపాధ్యాయులకు సంబంధించి ట్రెజరీ ఐడిని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ చేసి మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ప్రొసీడ్ మీద క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ మీద క్లిక్ ఇస్తే మనకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. అవేంటంటే మొబైల్ నెంబరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే సెలెక్ట్ సీక్రెట్ క్వశ్చన్. ఈ సీక్రెట్ క్వశ్చన్ ఒకటి మనము ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో. ఒకటి చూడండి, వాట్ వాజ్ ద బ్రాండ్ ఆఫ్ యువర్ ఫస్ట్ మొబైల్? మీ ఫస్ట్ మొబైల్ బ్రాండ్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? మీ ఫేవరెట్ స్పోర్ట్ ఏదైతే ఉంటుందో అది. వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్? వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ యువర్ బర్త్ ప్లేస్? హూ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్? వీటిలో ఏదైనా ఒక క్వశ్చన్ని మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఎలాంటి క్వశ్చన్ ఎంపిక చేసుకుంటారు అంటే ఏదో ఒకట్లే అని కాకుండా మీకు గుర్తుండిపోయే క్వశ్చన్. ఎప్పటికైనా సరే మీకు మిమ్మల్ని ఎప్పుడైనా కూడా మీకు నిద్రలో లేపడినా కూడా ఆన్సర్ చెప్పగలిగినటువంటి క్వశ్చన్ మీరు ఎంపిక చేసుకోవాలి. ఎందుకు ఈ క్వశ్చన్ అంటే మీరు ఏదైనా నెక్స్ట్ పాస్వర్డ్ మర్చిపోయినా లేకపోతే మార్పు చేసుకోవాలన్నా నెక్స్ట్ అవసరానికి ఉపయోగపడుతుంది ఈ సీక్రెట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ పక్కన వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్వశ్చన్ ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒకటి ఎంపిక చేసుకోండి. సపోజ్ మీకు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అనేది ఉందనుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సీక్రెట్ యొక్క ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ స్కూల్ పేరు అక్కడ రాసేసేయండి. మీరు షార్ట్ కట్లోనే ఆ స్కూల్ పేరు రాసుకోవచ్చు. అయితే మీరు ఏదైతే అక్కడ ఎంటర్ చేశారో ఆ నేమ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని ఉండాలి. ఆ విధంగా గుర్తుపెట్టుకోకపోతే మళ్ళీ పాస్వర్డ్ ఎప్పుడైనా మర్చిపోయినా దాన్ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు లాగిన్ కావాలంటే మీకు ఈ సీక్రెట్ క్వశ్చన్ అడుగుతుంది. దానికి ఆన్సర్ చేయలేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీకు సంబంధించి ఏ క్వశ్చన్ అయితే అవసరం ఉంటుందో ఆ క్వశ్చన్ని ఎంపిక చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేస్తుంటే న్యూ పాస్వర్డ్ వచ్చేసి మీకు ఏ పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోవాలనుకుంటారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ తిరిగి అక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇవ్వాలి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇస్తే వాళ్ళకు ఓటీపీ వెళ్తుంది. ఎవరికి ఓటీపీ వెళ్తుందంటే
మీరు ట్రెజరీ ఐడి ఎవరిదైతే ఎంటర్ చేసింటారో వాళ్ళకు డైరెక్ట్గా ఓటీపీ. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇస్తాం. సెండ్ ఓటీపీ మీద క్లిక్ ఇస్తానే మనకి చూడండి ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని కింద వచ్చింది. ఇప్పుడు మనము ఓటీపీని ఎంటర్ చేయాలి. వాళ్ళ మొబైల్కి ఇక్కడ ఏమైంటుందంటే మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఆల్రెడీ పైన చూడండి. ఆ మొబైల్ నెంబర్కి అక్కడ ఓటీపీ వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు అక్కడ పైన ఈ ట్రెజరీ ఐడిని తప్పుగా ఎంటర్ చేసినారు, ఆ ట్రెజరీ ఐడి ఎవరో ఉందనుకోండి, వాళ్ళ మొబైల్కి ఓటీపీ పోతుంది. సో అక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా అక్కడ పడిపోయి ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చి ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఓటీపీని ఎంటర్ చేసాము. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అప్పుడు మనం ఓకే అని క్లిక్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. యూజర్ నేమ్ మాత్రం మన ట్రెజరీ ఐడిని, అలాగే పాస్వర్డ్ దగ్గర మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇచ్చాం. లాగిన్ మీద క్లిక్ ఇస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు ఇక్కడ మనకు డాష్ బోర్డ్లో ఆ టీచర్ నేము, అలాగే స్కూల్ డైస్ కోడ్, స్కూల్ పేరు, లాగిన్ ఐడి కనిపిస్తుంది. తర్వాత మనము బేస్ లైన్ అసెస్మెంట్ మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ చూడండి క్లాస్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు చూపిస్తుంది. ఇది ఎందుకు ఫస్ట్ సెకండ్ క్లాస్ చూపిస్తూ ఉందంటే ఈ పాఠశాల వచ్చేసి వేరే హై స్కూల్ మెర్జ్ కావడం వల్ల ఇక్కడ ఫస్ట్ సెకండ్ మాత్రమే చూపిస్తుంది. నో ప్రాబ్లం. అయితే మిగతా వాటికి అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చూపిస్తుంది. హై స్కూల్ వాళ్ళకి 6th నుంచి 10th క్లాస్ వరకు చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఒక క్లాసు సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే సెక్షన్ మీద క్లిక్ ఇస్తే ఏ సెక్షన్, అలాగే ఏ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఇక 5 మెంబర్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ నేమ్స్ అన్ని కనిపిస్తాయి. నేను ఎవరైనా ఒక విద్యార్థిని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆ విద్యార్థి యొక్క స్టేటస్ ఏంటి అంటే ఇక్కడ చూడండి నాట్ అటెండ్ ఫ్రమ్ స్కూల్ ఓపెనింగ్ అంటే స్కూల్కి ఓపెన్ అయినప్పటి నుంచి కూడా స్కూల్కి రాలేదు, ఒకటి అటెండ్ అయినారు. మనము స్కూల్కి వచ్చింటారు కాబట్టి అటెండ్ అని తీసుకుంటాము. అలాగే ఓవరాల్ శాంపుల్ నెంబర్, ఆ ఓవరాల్ శాంపుల్ నెంబరు ఎంతనో ఇవ్వాలి. అక్కడ ఏంటంటే మనకు వాళ్ళకి ఏ నెంబర్ ఇస్తాం మనం 1, 2, 3 ఓవరాల్ శాంపుల్ నెంబరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సపోజ్ సెకండ్ అనుకోండి, సెకండ్ 2 నెంబరు ఇస్తాం. నెక్స్ట్ రీడింగ్ లాంగ్వేజ్, మనకు ఉన్నటువంటి ఉర్దూ పాఠశాలకైతే లాంగ్వేజ్ వచ్చేసి ఉర్దూ వస్తుంది, తెలుగు పాఠశాలకైతే తెలుగు వస్తుంది. ఓకే, ఆ లాంగ్వేజ్ తీసుకుంటాం. ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ లాంగ్వేజ్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, బిగినరా, లెటరా, వర్డా, పారానా, స్టోరీనా. వాళ్ళు వర్డ్ వరకు చదవగలిగే విధంగా ఉంటే వర్డ్ తీసుకుంటాం, లేకపోతే స్టోరీ కూడా చదివేశారనుకోండి అప్పుడు స్టోరీ తీసుకుంటాం, పేరా వరకు ఆగిపోయింటే పేరా తీసుకుంటాం. ఓకే, మనకు సపోజ్ పేరా అనుకోండి, పేరా తీసుకున్నాం. నెక్స్ట్ ఇంగ్లీష్ తీసుకుంటే ఇంగ్లీష్ కూడా సేమ్ అంతే. ఇంగ్లీష్లో ఎలా ఉన్నారు, బిగినరా, క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా, వర్డ్సా, సెంటెన్సా తీసుకుంటాం. వాళ్ళు మనకు సెంటెన్స్ వరకు ఉన్నట్లయితే సెంటెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో మనకు ఇక్కడ ఇంగ్లీషు అనేది ఇంగ్లీష్లో తర్వాత తెలుగు రీడింగ్ ఎంటర్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మీనింగ్. ఇక చూడండి సెంటెన్స్లో కెన్నా, కెనాట, సెంటెన్స్లో ఆ మీనింగ్స్ కెన్నా, కెనాట. వాళ్ళు ఓకే ఆ సెంటెన్స్లో ఆ మీనింగ్స్ అవి చెప్పగలిగినట్లయితే, సెంటెన్స్ చదవగలిగినట్లయితే కెన్ను లేకపోతే కెనాట అని తీసుకుంటాం. అలాగే నెంబర్ రికగ్నైజేషన్, ఇక్కడ చూడండి నెంబర్ రికగ్నైజేషన్ బిగినరా, 0 to 9, 10 to 19, 100 to 99. మ్యాథ్స్లో వీటిల్లో ఏ స్టేజ్లో ఉన్నారో మనము ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్స్ చూద్దాం. ఇవేంటంటే చతుర్వేద ప్రక్రియలు మనము వాళ్ళకు మ్యాథ్స్ వాళ్ళకి అక్కడ పెట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒకవేళ ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ చూడండి మ్యాథ్స్లో మనకు మ్యాథ్స్లో వచ్చేసి అడిషన్స్, ఈ చతుర్వేద ప్రక్రియలు అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ అనేటివి ఉన్నాయి కదా. ఇవి ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్ మనకు ఓవరాల్ క్వశ్చన్స్ అంటే ఓవరాల్ క్వశ్చన్స్లోనే ఇవి మనం పెట్టేసి, అంటే మనకు పెన్ పేపర్ పరీక్ష అంటే రిటర్న్ పరీక్షలో కాకుండా అక్కడే మనము ఫస్టే చేయించేసింటాం. ఇక్కడ వాళ్ళు అడిషన్ చేశారనుకోండి కెన్ అనేది తీసుకుంటాం, సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ కెన్ను, ఒకవేళ మల్టిప్లికేషన్ చేయలేదనుకోండి కెనాట్ తీసుకుంటాం, డివిజన్ చేయలేదనుకోండి కెనాట్ అని తీసుకుంటాం. ఆ విధంగా వాళ్ళు చేసినట్లయితే కెన్ను, చేయకపోయినట్లయితే కెనాట్ అనేది వాళ్ళకు ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ పెన్ను పేపర్, ఇది రిటర్న్ టెస్ట్లో తీసుకున్నట్లయితే ఆ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంది చూద్దాం. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ
ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏంటి, పెన్ అండ్ పేపర్ శాంపిల్ నెంబర్, ఆ శాంపిల్ నెంబర్ ఎంతనో ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ క్వశ్చన్ 1. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్ నాట్ అటెంప్ట్ టు, రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశారు, అటెంప్ట్ చేశారా లేదా రాంగ్ ఆన్సరా లేకపోతే కరెక్ట్ ఆన్సర్ అనేది తీసుకుంటాం. అలాగే సెకండ్ క్వశ్చన్కి, థర్డ్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి ఆ విధంగా మనము చూస్ చేసుకుంటాం. అలాగే ఇంగ్లీష్ కూడా సేమ్ అంతే. ఇంగ్లీష్ కూడా ఫస్ట్ క్వశ్చన్ నాట్ అటెంప్ట్ టు, రాంగ్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఎన్ని క్వశ్చన్స్ ఉంటే అన్నిటికీ ఇక్కడ మనము శాంపుల్ తీసుకొని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి కూడా ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి ఎంటర్ చేస్తే అన్ని బేస్లైన్ టెస్ట్ మార్క్స్ అన్ని కూడా ఎంటర్ చేసినట్టు అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఒకవేళ ఈ విద్యార్థి కనుక చూడండి రీడింగ్లో తీసుకుంటే, రీడింగ్ ఇంగ్లీష్ ఇక్కడ వచ్చేసి ఇతను ఒక లెటర్ వరకే ఉన్నాడు అనుకోండి. అలాగే ఇంగ్లీష్ కూడా ఒక క్యాపిటల్ లెటర్ వరకే ఉన్నాడు అనుకోండి. అప్పుడు మనకు ఈ రిటర్న్ టెస్ట్ వీళ్ళకు మనం పెట్టాం కాబట్టి అవి రావు. డైరెక్ట్ ఇక్కడ చూడండి ఇంతవరకే ఆగిపోతుంది. ఈ మ్యాథ్స్ వచ్చేసి ఇవి ఇంతవరకు చూడండి, అడిషన్స్ చేశారా లేదా, సబ్ట్రాక్షన్ చేశారా లేదా, మల్టిప్లికేషన్ చేశారా లేదా, డివిజన్ చేశారా లేదా, ఇంతవరకే ఆగిపోతుంది. తర్వాత పెన్ను పేపర్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్ మనము ఎంటర్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you, friends.